శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. దానికి తగినటువంటి ప్రణాళికలను ముందుకు తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. రవి అనుకూలమైనటువంటి స్థితి మూల త్రికోణ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో బంధువుల స్నేహితుల యొక్క సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. దాని తగిన విధంగానే మార్పు చేర్పులు చేసుకుంటారు. రాశి వారికి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, డిప్లొమాటిక్గా ఉండాలి అనుకుంటారు. కానీ ఖర్చుగానే అవుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి పెద్ద అర్థంతో చూడాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా భావిస్తారు. గ్యాప్ రాకూడదు భార్యాభర్తల మధ్య అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం చిన్న చిన్న విషయాలకి మధ్యలో రావడానికి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటారు. ఏదైనా ఒక విషయం ఉంటే మాట్లాడే సంప్రదింపులతో ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందాడు. ఇది వైవాహిక జీవితంలో చిన్న సమస్యలకి, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సమస్యలకి కారకంగా ఉంటుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో, వయసు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో అలోపతిని వదిలేసేసి ఆయుర్వేదము మరియు అదేవిధంగా చిట్కా వైద్యం వైపు మనసు ఎక్కువగా మల్లుతూ ఉంటుంది. వాటి గురించి తదే పనిగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం, వాటి విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఆసక్తి అనేది ఎక్కువగా కలగటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో అడుగుపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో, సంబంధాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి వెళ్తూ ఉన్నట్లుగా అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సంబంధాలు కుదిరినట్టుగా కుదరటం, మళ్ళీ అవి మంచి సంబంధాలు కాదు అనేటువంటి ఒక భయాందోళన కలగటం, పిల్లల విషయంలో జాగ్రత్తతో వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణంలో గ్యాప్ అంటే ప్రయాణం చేసే విధంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటారు. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఉచిత సలహాలకి ఎక్కువగా ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఎవరికైనా ఉచిత సలహా ఇచ్చేటప్పుడు దానికి ఒక సరైనటువంటి ఇది ఉండదు, అంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి ఉచిత సలహాలు బంధువులకి, స్నేహితులకు ఇచ్చి వారి నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాదు. కాబట్టి మనం సైలెంట్గా ఉండాలి. బంధువుల యొక్క విషయంలో అయిన తర్వాతే వారు ఏదైనా సహాయం అడిగితే చేద్దాము అని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఎంత చేసినా సరే ఇటువంటి వారు మనల్ని పట్టించుకోరు అనేటువంటి వ్యవహారంలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఆన్లైన్ షాపింగ్లో అనవసరమైనటువంటి వస్తువులు కొనడం, ఇంట్లో పేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటికి రావాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది.
నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు మీరు రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు పొందడం మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి పనులకి ఒక మంచి గుర్తింపు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి సంతృప్తి ఇవ్వగలుగుతుంది. పిల్లలకి విద్యార్థులకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.